ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలను కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ ముఖ్య అతిథిగా నిర్వహించారు. ఈ సందర్భంగా రసూల్పురలో 200 యూనిట్ల ఉచిత కరెంటు, 500 గ్యాస్ సిలిండర్ లబ్ధిదారులతో కలిసి ప్రజా విజయోత్సవాలను కాంగ్రెస్ సీనియర్ నేత శాంసన్ రాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని, అయినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి పదంలో తీసుకువెళ్తున్నారని శ్రీ గణేష్ అన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలోని భూ బదలాయింపు కింద నిరుపేద ప్రజలకు ఇళ్ల పట్టాల గురించి అసెంబ్లీలో చర్చిస్తామని తెలిపారు. త్వరలో ఇందిరమ్మ ఇళ్ల కింద 6000 ఇళ్లు ఇస్తామని చెప్పారు. ప్రజా పాలన విజయోత్సవాలను శాంసన్ రాజు ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించేందుకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ అభినందించారు. లబ్ధిదారులతో కలిసి ఎమ్మెల్యే శ్రీ గణేష్ కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కేసీఆర్ గారు ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు పైసలు ఎక్కువ తీసుకెళ్లి ఖర్చు పెట్టించి అంటే కరెంటు మనకి ఇస్తున్నప్పుడు కూడా కరెంటు కొట్టినప్పుడు కూడా అవినీతి చేసి రాష్ట్ర ఖజానా అంతా అవినీతి పాలు చేసి కమిషన్ల గురించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మొత్తం నష్టంలో ఉన్నది. అలాంటిది మీ అందరి ఆశీర్వాదంతో రాష్ట్ర ప్రజలకు సేవ చేయడానికి వారు వచ్చినప్పటి నుంచి ఇప్పుడున్న పరిస్థితిలో అప్పులకి ఇంట్రెస్ట్ కట్టుకోవడానికి రాష్ట్ర సంపాదన అంతా పోతుంది.